కలిపి రెండు చేసేస్తాను. ఓకే, సో చూద్దాం ఇవాళ మనం లేజర్స్ చూద్దామమ్మా. లేజర్ అంటే మీకు తెలిసిన ఎక్స్పాన్షన్, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకే, ఇందులో ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, ఎల్ ఏ ఎస్ ఈ ఆర్, దాన్ని మనం లేజర్ అంటాం. ఆ లేజర్ ఎక్స్పాన్షన్ చూసే మొత్తం కాన్సెప్ట్ వచ్చేస్తుంది. అందులో లైట్ యాంప్లిఫికేషన్ అంటే, యాంప్లిఫికేషన్ అంటే తెలుసు కదా, నెంబర్ పెరగడం. ఒక ఫోటాన్ 2 ఫోటాన్స్ అవ్వడం, 2 ఫోటాన్స్ 4 ఫోటాన్స్ అవ్వడం. లైట్ అంటే ఫోటాన్సే కదా క్వాంటమ్ థియరీ ప్రకారం. సో అలా లైట్లో ఉండే ఫోటాన్స్ యొక్క నెంబరు మల్టిప్లై అవుతుంది ఆ ప్రాసెస్లో, అందుకని దాన్ని యాంప్లిఫికేషన్ అన్నారు. తర్వాత బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే అప్పుడు మనకి లేజర్ లైట్ గురించి తెలుస్తుంది. ఫస్ట్ ఒకటి చెప్పండి, ఆర్డినరీ లైట్కి లేజర్ లైట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఆర్డినరీ లైట్ మోనోక్రోమాటిక్ కాదు సార్. వెరీ గుడ్. బాణశ్రీ, నువ్వు ఏ కాలేజ్ అమ్మా? ఆదిత్య సార్. ఎక్కడమ్మా? ఆదిత్య. ఆదిత్య కాకినాడ? నో సార్, విశాఖపట్నం. ఓకే, వెరీ గుడ్. చూడు, ఇప్పుడు మన ఫ్రెండ్ భానుశ్రీ అన్నట్టుగా ఆర్డినరీ లైట్కి లేజర్ లైట్కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, లేజర్ లైట్ ఈజ్ హైలీ మోనోక్రోమాటిక్. ఓకేనా, ఆర్డినరీ లైట్లో కూడా మోనోక్రోమాటిక్ లైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్లో సోడియం వేపర్ ల్యాంప్ చేశారు కదా, దట్ ఈజ్ ఎ మోనోక్రోమాటిక్ లైట్. ఓకే, కానీ మీరు అబ్జర్వ్ చేయండి, సోడియం ల్యాంప్లో కూడా 2 లైన్స్ ఉంటాయి, D1 D2. ఒకటేమో 5890 యాంగ్స్ట్రమ్స్, ఇంకోటి 5896. సో స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ నాట్ హైలీ మోనోక్రోమాటిక్. మోనోక్రోమాటిక్గా ఉండడం అంటే అర్థం ఏంటి? వేవ్ లెంగ్త్ రేంజ్ చాలా తక్కువ ఉండాలి, ఆ బ్యాండ్ విడ్త్ చాలా తక్కువ ఉండాలి. అలా ఉంటే కనుక హైలీ మోనోక్రోమాటిక్ అంటారు. ఆర్డినరీ లైట్తో కంపేర్ చేస్తే లేజర్ లైట్ ఈజ్ హైలీ మోనోక్రోమాటిక్. ఓకే, మోనోక్రోమాటిసిటీ ఎక్కువ లేజర్ లైట్. తర్వాత కొహరెంట్. కొహరెంట్ అంటే చెప్పాలంటే ఈజీ. ఇప్పుడు లైట్ని క్వాంటమ్ థియరీ ప్రకారం మీరు ఫోటాన్స్ లాగా ఊహించుకుంటే, ఆర్డినరీ లైట్ ఎలాంటిదంటే ఏ బంచ్ ఆఫ్ పొటాటోస్ లాంటిది. ఆర్డినరీ లైట్ నేను ఎలాగ పిల్లలకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, పొటాటోస్ లాగా ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాస్కెట్లో పొటాటోస్ని ఉంచి మనం చూస్తే అది ఆర్డినరీ లైట్. ఎందుకు ఆర్డినరీ లైట్ అన్నా చూడండి, పొటాటోస్ ఏ 2 కూడా ఐడెంటికల్గా ఉండవు, అన్ని ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో యొక్క వెయిట్ని వేవ్ లెంగ్త్ అనుకుంటే, మనకు వేవ్ లెంగ్త్ ఒక్కో పొటాటోకి ఒకలా ఉంటుంది. ద వేవ్ లెంగ్త్ ఈజ్ నాట్ యూనిఫామ్. ఇన్ అదర్ వర్డ్స్ మోనోక్రోమాటిసిటీ లేదు. తర్వాత షేప్ కూడా ఒకలా ఉండదు, అంటే కొహరెంట్గా ఉండవు అవి. కానీ మీరు బంచ్ ఆఫ్ ఆరెంజెస్ తీసుకున్నారనుకోండి, అంటే నారింజ పండ్లు తీసుకుంటే, ఆరెంజెస్ తీసుకున్నప్పుడు చూడండి అవన్నీ కూడా మోరార్లెస్ ఒకలాగే ఉంటాయి. సో నేను లేజర్ లైట్ని దేంతో కంపేర్ చేస్తానంటే బంచ్ ఆఫ్ ఆరెంజెస్తో కంపేర్ చేస్తాను, ఇన్ విచ్ ఆల్ ఆఫ్ దెమ్ అపియర్ ఇన్ ద సేమ్ కలర్, ఇన్ ద సేమ్ సైజ్ అప్రాక్సిమేట్గా. సో లేజర్ లైట్ అనేది అలాంటిది అనమాట. ఓకేనా, అంటే ఫోటాన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి? ఐడెంటికల్గా ఉంటాయి, అన్ని కవల పిల్లల్లో ఉంటాయి. ఓకేనా, అలా ఉండబట్టి లేజర్ లైట్కి హైలీ కొహరెన్స్ ఉంటుంది, కొహరెన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు లేజర్ లైట్కి ఉన్న గొప్ప ప్రాపర్టీ ఇంటెన్సిటీ ఎక్కువ, చాలా ఇంటెన్స్గా ఉంటుందండి లేజర్ లైట్. ఎందుకంటే అది స్ప్రెడ్ అవ్వదు కదా. లేజర్ లైట్ ఏంటంటే ఇలా స్ప్రెడ్ అయ్యే లైట్ కాదు. మామూలుగా టార్చ్ లైట్ ఆన్ చేస్తే లైట్ ఏమవుతుంది? స్ప్రెడ్ అవుతుంది. కానీ లేజర్ లైట్ని పాయింటర్గా వాడతారు కదా ప్రజెంటేషన్స్లో, అంటే అది స్ప్రెడ్ అవ్వదు, పిన్ పాయింటెడ్గా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఎనర్జీ మొత్తం ఒక గివెన్ ఏరియాలో, ఒక చిన్న ఏరియాలో ఫోకస్ అవుతుంది. సో మీకు ఏమవుతుంది? ఇంటెన్సిటీ ఎక్కువ. సో ఈ 3 ప్రాపర్టీస్, హైలీ మోనోక్రోమాటిక్గా ఉండడం, హైలీ కొహరెంట్గా ఉండడం, హైలీ ఇంటెన్స్గా ఉండడం, దే డిఫరెన్షియేట్ లేజర్ లైట్ ఫ్రమ్ ఆర్డినరీ లైట్. లేజర్ లైట్ను ఒక సెలబ్రిటీ స్థాయిలోకి తీసుకెళ్ళింది ఈ 3 ప్రాపర్టీస్. ఓకేనా, సో మరి మామూలుగా ఒక సబ్స్టెన్స్ నుంచి లైట్ ఎప్పుడు వస్తుందో చెప్పండి. మీరు ఒక ట్యూబ్ లైట్ ఆన్ చేశారు, ఆ ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి సమ్ లైట్ వస్తుంది. ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది?
లైట్ అయినా మ్యాగ్నెటిజం అయినా ఏదైనా దేనికి సోర్సు యాటమ్సే కదా సోర్సు. సో యాటమ్స్ ఎమిట్ లైట్. లైట్ ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుంది? యాటమ్స్ నుంచి వస్తుంది. యాటమ్ లైట్ని ఎప్పుడు ఎమిట్ చేస్తుంది తెలుసు కదా మీకు. లైమన్ బామర్ పాచన్ సిరీస్లు ఎప్పుడు వస్తాయి అనుకున్నాం మనం? ఎప్పుడు వస్తాయండి? ట్రాన్సిషన్ జరిగినప్పుడు సార్. ట్రాన్సిషన్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. క్వాంటమ్ మెకానిక్స్ చెప్పేది ఏంటంటే ఎనర్జీ ఈజ్ క్వాంటైజ్డ్. సో విల్ హ్యావ్ ఎనర్జీ లెవెల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ కంటిన్యూస్ ఎనర్జీ బ్యాండ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ యొక్క ఎనర్జీ అంటే యాటమ్ లైట్ ఎమిట్ అయ్యేది ఎక్కడి నుంచి అది గుర్తుపెట్టుకోండి. యాటమ్స్ నుంచి ఎమిట్ అవుతుంది. యాటమ్స్ ఎమిట్ లైట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మీకు ఆర్డినరీ లైట్ ఎప్పుడు వస్తుంది, లేజర్ లైట్ ఎప్పుడు వస్తుంది, దానికి తేడా తెలియాలి ఫస్ట్. ఓకేనా. ఆర్డినరీ లైట్ ఎప్పుడు వస్తుంది మామూలుగా? వెన్ యాటమ్స్ డీఎక్సైట్ ఫ్రమ్ ఎ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఏ లోయర్ ఎనర్జీ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్కి 2 ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ఇది గ్రౌండ్ స్టేటు, ఇది సమ్ ఎక్సైటెడ్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్న ఈ యాటము మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి డీఎక్సైట్ అయితే ఆ ఎనర్జీ డిఫరెన్స్ని అది ఎలా ఎమిట్ చేస్తుంది? లైట్ ఫామ్లో ఎమిట్ చేస్తుంది, hmu. సో లైట్ ఎప్పుడు వస్తుంది సింపుల్గా? వెన్ యాటమ్స్ డీఎక్సైట్ ఫ్రమ్ ఏ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు ఏ లోయర్ ఎనర్జీ లెవెల్ దే ఎమిట్ లైట్. ఓకే, యాటమ్ అనేది ఎక్సైటెడ్ స్టేట్లో నుంచి గ్రౌండ్ స్టేట్కి దానంతరం అది వస్తుందా? మీరు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? అదే వస్తుంది సార్. అదే వస్తుంది. ఎందుకండి? ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి మనం హయ్యర్ క్యాటర్లో కూర్చోబెట్టాము. ఆ ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఆ చైర్లో కూర్చోకుండా వాడు మళ్ళీ కిందకి డిమోట్ ఎందుకు అవుతాడు? అవడు కదా. మనుషులు అయితే అవరు. మరి యాటము హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఎందుకు లోయర్కి వస్తుంది? హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే హయ్యర్ శాలరీ. స్టేబిలిటీ ఎక్కువ ఉండదు సార్. వెరీ గుడ్. మీకు హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది ఇక్కడ. ఓకేనా. హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుందంటే ఎనర్జీ అన్సర్టన్ అవుతుంది కదా. సో కొంత టైం డిఫరెన్స్ తర్వాత ఆటోమేటిక్గా, ఈ మాట ఇంపార్టెంట్, స్పాంటేనియస్గా, అది గుర్తుపెట్టుకోండి. స్పాంటేనియస్ అంటే దానంతట అది. ఇప్పుడు రేడియో యాక్టివిటీ ఏ ప్రాసెస్ అని చెప్పాను? ఇట్ ఈస్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఓకే, ఒక న్యూక్లియస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆల్ఫా పార్టికల్ ఎమిట్ చేయమ్మా, బీటాని ఎమిట్ చేయి అని చేయమంటే అది చేయదు. దానంతట అది అన్స్టేబుల్ అయ్యి సో కాల్డ్ వీక్ ఇంటరాక్షన్ వలన ఆ డికే జరుగుతుంది తప్ప యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ the de-excitation of an atom from a higher energy level to a lower energy level is a spontaneous process. అందుకే ఈ ప్రాసెస్ని ఏమంటారు? స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు. స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ ఎమిషన్ ఎంత టైం తర్వాత జరుగుతుందో మీకు తెలుసు కదా. యాటమ్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎక్కువసేపు ఉండదు. 10⁻⁸ సెకండ్స్ ఉంటుంది. 10⁻⁸ సెకండ్స్ అంటే కనీసం కాఫీ టిఫిన్ తాగే టైం కూడా ఉండదు దానికి. ఓకేనా. వేరే వాళ్ళ గెస్ట్ ఇంటికి వెళ్ళి ఎమ్మటే వచ్చేస్తుంది అన్న, హాయ్ చెప్పేసి వచ్చేయడం. సో 10⁻⁸ సెకండ్స్ తర్వాత అది డీఎక్సైట్ అయిపోయి లైట్ని ఎమిట్ చేస్తుంది. ఓకేనా. ఇది ఆర్డినరీ లైట్ ఎమిట్ చేసే మెకానిజం. ఓకేనా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక శాంపిల్లో ఒక యాటమ్ కాదు కదా ఉండేది, కొన్ని లాక్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి, క్రోర్స్ ఆఫ్ యాటమ్స్ ఉంటాయి. అన్ని యాటమ్స్ ఇలాగే డీఎక్సైట్ అవుతాయా చెప్పండి? అన్ని యాటమ్స్ N2 నుంచి N1కే వస్తాయా? అలా రావు కదా. ఇప్పుడు స్పాంటేనియస్గా దాని ఇష్టం వచ్చినట్టు అది డీఎక్సైట్ అవుతుంది కాబట్టి అన్ని యాటమ్స్ ఒకేలా డీఎక్సైట్ అవ్వవు. ఒక యాటమ్ N2 నుంచి N1కి రావచ్చు, ఇంకో యాటమ్ N3 నుంచి N2కి రావచ్చు, ఇంకో యాటమ్ N2 నుంచి ఏదో N0కి రావచ్చు. సో ది డీఎక్సైటేషన్స్ మే బి డిఫరెంట్. ఓకే, సో రిజల్టింగ్ ఇన్ డిఫరెంట్ ఫోటాన్స్. ఓకేనా. ఇప్పుడు ఒక యాటమ్ N2 నుంచి N1కి వచ్చినప్పుడు ఏదో ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్ ఉన్న ఫోటాన్ వస్తుంది. ఓకేనా. అదే ఇంకో యాటమ్ ఇంకోలాగా డీఎక్సైట్ అవుతుంది కదా, అప్పుడు ఇంకొక వేవ్ లెంగ్త్ ఉన్న ఫోటాన్ వస్తుంది. అంటే ఈ ఫోటాన్స్ అన్ని ఎలా ఉంటాయి? పొటాటోస్లా ఉంటాయి, సంబంధం ఉండదు ఒకదానితో. అంటే ఆర్డినరీ లైట్. ఓకే ఓకే, అర్థమైంది కదా పాయింట్. అంటే మీకు ఎలాంటిదంటే ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్లో పిల్లల్ని ఏదో ఒక నెమలి బొమ్మ గీయమని చెప్పాను, లేకపోతే ఎలిఫెంట్ బొమ్మ గీయమని చెప్పాను మిమ్మల్ని, మీకు ఉన్న కొంతమంది. మీరు ఏం చేస్తారు? మీ క్రియేటివిటీకి మిమ్మల్ని వదిలేస్తే ఒకడు కుక్క గీసి ఎలిఫెంట్ అంటాడు, ఇంకోడేమో గాడిదని గీసి ఎలిఫెంట్ అంటాడు, వాడి ఇష్టం. ఓకేనా. సో స్పాంటేనియస్గా మీ అంతటా మీరు డ్రాయింగ్ వేస్తే మీకు నచ్చినట్టు మీరు ఏనుగు బొమ్మలు గీస్తారు. ఓకేనా. ఆ 10 ఏనుగు బొమ్మలు చూస్తే ఒకలా ఉంటాయా? ఉండవు కదా. సో
ఆర్డినరీ లైట్ అంటే అది. స్పాంటేనియస్ ఎమిషన్ జరిగినప్పుడు అన్ని ఆటమ్స్ ఒకేలా డికే అవ్వవు కాబట్టి డిఫరెంట్ ఆటమ్స్ నుంచి వచ్చే లైట్ డిఫరెంట్గా ఉండి డిఫరెంట్ ఫోటాన్స్ వస్తాయి. పొటాటోస్ లాంటి ఫోటాన్స్ వస్తాయి. సో ఆర్డినరీ లైట్. మరి లేజర్ లైట్ ఎప్పుడు వస్తుందంటే ఐన్స్టైన్ ఒక కొత్త ప్రాసెస్ చెప్పాడు. సేమ్ ఇది గ్రౌండ్ స్టేటు, ఇది ఎగ్జైటెడ్ స్టేట్. ఇప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్లో ఒక ఆటమ్ ఉంది, ఓకేనా? ఉన్నప్పుడు ఇది మామూలుగా అయితే దానంతట అది స్పాంటేనియస్గా N1కి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండు ఎనర్జీ లెవెల్స్ మధ్య ఎనర్జీ డిఫరెన్స్ ఎంతో డెల్టా ఈ ఉంటుంది కదా, ఆ డెల్టా ఈ ఎనర్జీ డిఫరెన్స్ కలిగిన ఒక ఫోటాన్ని దీని దగ్గరికి పంపిస్తే ఇప్పుడు ఆ యాటము ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని దగ్గరికి హెచ్మ్యూ ఎనర్జీ ఉన్న ఒక ఫోటాన్ని పంపిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు ఈ యాటము N2 నుంచి N1కి డీఎగ్జైట్ అవుతుంది. కాకపోతే ఈ డీఎగ్జైటేషన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామా లేదా చెప్పండి? చేస్తున్నాం సార్. మనం చేస్తున్నాం. ఎలాగా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని ఏనుగు బొమ్మ గీయమంటే మీకు నచ్చినట్టు మీరు గీశారు. నేను ఏం చేశానంటే మీ కవిత్వాన్ని నేను తట్టుకోలేక ఒక ఏనుగు బొమ్మ శాంపిల్ అక్కడ బోర్డు మీద పెట్టాను, ఓకేనా? ఇప్పుడు గీయమన్నాను నేను. ఇప్పుడు మీరు స్పాంటేనియస్ ఎమిషన్ కాదు, స్పాంటేనియస్ డ్రాయింగ్ కాదు, స్టిమ్యులేటెడ్. నేను స్టిమ్యులేట్ చేస్తున్నా, మీరు ఇలా గీయండి ఏనుగని, ఓకేనా? సో అప్పుడు మీరు కనుక గొప్ప చిత్రకారులని నేను భావిస్తే మీరు అందరూ గీసే ఏనుగు బొమ్మలన్నీ కూడా ఎలా ఉంటాయి? అన్నీ ఒకేలా ఉంటాయి లేదా? ఓకేనా? ఆ 10 డ్రాయింగ్స్ ఒకేలా ఉంటాయి. సో అదేంటది? స్పాంటేనియస్ కాదు కదా, స్టిమ్యులేట్ చేసాం దాన్ని. సో ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఒక యాటమ్ దగ్గరికి, దిస్ ఇస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అండి. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఒక యాటమ్ దగ్గరికి మనం హెచ్మ్యూ ఎనర్జీ ఉన్న ఒక ఫోటాన్ని పంపిస్తే ఈ యాటమ్ ఏమవుతుంది? డీఎగ్జైట్ అవుతుంది. అది డీఎగ్జైట్ అయినప్పుడు మళ్ళీ అదే ఎనర్జీ ఉన్న ఫోటాన్ ఇంకో దాన్ని ఇస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఎన్ని ఫోటాన్స్ అవుతాయి? 2 ఫోటాన్స్ వస్తాయి. అంటే ఇండైరెక్ట్గా మనం ఇచ్చిన ఫోటాన్ని జిరాక్స్ తీసి ఇంకో ఫోటాన్ని మనకి ఇస్తుంది అది, ఓకేనా? సో పాయింట్ అర్థమైంది కదా? ఇక్కడ మనం ఒక గివెన్ ఎనర్జీ ఉన్న ఫోటాన్ని దాని దగ్గరికి పంపినప్పుడు సేమ్ అలాంటి ఎనర్జీ ఉన్న ఫోటాన్ని, అంటే ఎగ్జాక్ట్గా ఐడెంటికల్గా ఉన్న ఇంకో ఫోటాన్ని ఎమిట్ చేసి అది డీఎగ్జైట్ అవుతుంది, రిజల్టింగ్ ఇన్ 2 ఐడెంటికల్ ఫోటాన్స్, ఓకేనా? ఈ 2 ఐడెంటికల్ ఫోటాన్స్ ఏం చేస్తాయి? తన పని ఇదని చెప్పి బయటకు వెళ్ళిపోవాలి. అవి ఏం చేస్తాయి అంటే ఇంకో 2 ఆటమ్స్ దగ్గరికి వెళ్ళి సేమ్ వాటి జిరాక్స్ కాపీస్ని తీసుకొస్తాయి. అప్పుడు 2 ఫోటాన్స్ కాస్త 4 ఫోటాన్స్ అవుతాయి, 4 కాస్త 8 అవుతాయి. అంటే ఇదే ఏంటి? యాంప్లిఫికేషన్. ఇందాక నేను చెప్పాను చూసారా? సో లైట్ ఏమవుతుంది ఇక్కడ? ఫోటాన్స్ ఏమవుతాయి? యాంప్లిఫై అవుతుంది. ఏ ప్రాసెస్ వల్ల యాంప్లిఫై అవుతుంది? స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగడం వల్లే కదమ్మా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగడం వల్ల అలాంటి ఐడెంటికల్ ఫోటాన్ వస్తుంది. అంటే ఒక ఫోటాన్ కాస్త 2 అవుతుంది, 2 ఫోటాన్స్ కాస్త 4 అవుతాయి, 4 కాస్త 8 అవుతాయి. అలా ఏమవుతుంది? నెంబర్ పెరిగిపోతుంది కదా. సో spontaneous emission leads to emission of laser light, whereas stimulated emission leads to emission of laser light, whereas spontaneous emission leads to emission of ordinary light. అది గుర్తుపెట్టు. అందుకే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్స్ట్రాడినరీ మెకానిజం అది. డీఎగ్జైట్ అవుతున్న యాటమ్ దగ్గరికి ఒక ఫోటాన్ని పంపడం ద్వారా మనం ఎగ్జాక్ట్గా అలాంటి ఫోటాన్నే పొందగలుగుతున్నాం, ఓకేనా? అది ప్రాసెస్ ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ఇందులో ఐన్స్టైన్ కోఎఫిషియెంట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. ఐన్స్టైన్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ మనకి 3 ప్రాసెసెస్ అండి. విల్ హ్యావ్ 3 ప్రాసెసెస్, ఓకే? ఒకటి స్పాంటేనియస్ ఎమిషన్, జనరల్గా జరిగేది ఇదే, ఓకే? తర్వాతది స్టిమ్యులేటెడ్ ఎమిషన్, దాని తర్వాత ఎమిషన్స్ 2 ఉన్నాయి కదా, అబ్జార్ప్షన్ కూడా ఉంటుందిగా. అబ్జార్ప్షన్ అంటే ఏంటి? అసలు ముందు యాటమ్ అసలు N1 నుంచి N2కి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఫస్ట్ లైట్ని అబ్జార్బ్ చేసుకుని లేకపోతే ఎనర్జీని తీసుకొని పైకి వెళ్ళాలి కదా. దాన్ని ఏమంటారు? అబ్జార్ప్షన్ అంటారు. అబ్జార్ప్షన్ ఎప్పుడు కూడా స్పాంటేనియస్గా జరగదు. లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి దానంతట అది వెళ్ళలేదు, మనం దాన్ని ఎనర్జీ ఇచ్చి పంపించాలి. సో అబ్జార్ప్షన్లో 2 ఉండవు, ఒకటే ఉంటుంది. ఏంటది?
స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్, స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ ఉండదు, అది అగైన్స్ట్ నేచర్ అది. ఓకేనా? స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్. ఇప్పుడు మూడిటికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి చూడండి. స్పాంటేనియస్ ఎమిషన్ ఎన్ఎస్పి, ఓకేనా, A21N2. అలాగే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఎన్ఎస్టి B21N2 రో ఆఫ్ మ్యూ, అంటే లైట్ యొక్క లైట్ ప్రాపర్టీ ఇది. ఓకేనా? తర్వాత అబ్జార్ప్షన్ NAB ఈజ్ ఈక్వల్ టు B12N1 రో ఆఫ్ మ్యూ. ఓకే. ఇప్పుడు ఎన్ఎస్పి అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండర్ గోయింగ్ స్పాంటేనియస్ ఎమిషన్. ఎన్ఎస్టి అంటే అదే, NAB అంటే అలాగే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్నమాట. ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి చూసారా కొన్ని, A21, B21, B12. వీటిని ఏమంటారంటేనమ్మా ఐన్స్టైన్స్ కోఎఫిషియెంట్స్ అంటారు. అవి చాలా ఇంపార్టెంట్. అవి ఐన్స్టైన్స్ కోఎఫిషియెంట్స్. అవి ఏం చెప్తాయి? ఆ ప్రాసెస్ జరిగే ఛాన్స్ ఎంతో చెప్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ద వాల్యూ ఆఫ్ A21 గివ్స్ యూ ది ప్రాబబిలిటీ ఆఫ్ స్పాంటేనియస్ ఎమిషన్, whereas the value of B21 gives you the probability of stimulated emission. B12 ఏమో స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ జరగడానికి ప్రాబబిలిటీ ఎంతో చెప్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక విషయం గమనించండి, ఈ వాల్యూస్ ఇది ఏ పెట్టాం, ఇది బీలు పెట్టాం, ఎందుకో తెలుసు కదా. స్టిమ్యులేటెడ్ ప్రాసెస్కి కాన్స్టెంట్ B ఉంటుంది, స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్కి A ఉంటుంది. 1 to 21 ఎందుకు అర్థమైంది కదా. ఎమిషన్ అంటే ఏంటి? 2 నుంచి 1కి రావడం, అందుకని A21. ఇక్కడ కూడా ఎమిషనే కదా, పైగా స్టిమ్యులేటెడ్ కాబట్టి B21. మళ్ళీ ఇది స్టిమ్యులేటెడ్ కాబట్టి B వచ్చింది, కానీ ఇది ఎమిషన్ కాదు, అబ్జార్ప్షన్ కాబట్టి 1 నుంచి 2కి, లో నుంచి హైకి B12. ఇప్పుడు మనకి ఈ మూడు ఐన్స్టైన్ కోఎఫిషియెంట్స్ మధ్య కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, అవి మనకు తెలియాలి. ఓకేనా? అవి ఏంటంటే A21/B21 ఈజ్ ఈక్వల్ టు 8πh μ³/c³. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? A21/B21 ఈజ్ ప్రపోర్షనల్ టు μ³. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే ఇంకోటి ఉంది, B12 ఈజ్ ఈక్వల్ టు B21. ఇప్పుడు మీకు దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది చెప్పండి? ఏ అనేది ఏంటి? A21 ఏంటి అసలు? స్పాంటేనియస్ ఎమిషన్. B21 ఏంటి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్. రేషియో దేనికి ప్రపోర్షనేట్గా ఉంది? μ³. మ్యూ అంటే తెలుసు కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ యొక్క క్యూబ్కి ప్రపోర్షనేట్గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, హై ఫ్రీక్వెన్సీ దగ్గర స్పాంటేనియస్ ఎమిషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ? హై ఫ్రీక్వెన్సీస్. స్పాంటేనియస్ జరిగే ఎందుకమ్మా శ్రీనివాస్ చెప్పు? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంది కదా సార్. వెరీ గుడ్. ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటే మ్యూ ఎక్కువ కాబట్టి A21 వాల్యూ ఎక్కువ ఉంటుంది, B21 తక్కువ ఉంటుంది అనే అర్థం. సో at high frequencies the probability of a spontaneous transition is much more than the probability for a stimulated transition. Okay, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. A21 is proportional to అదే by B21 proportional to μ³ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ ఒకటి అర్థమైంది కదమ్మా. ఇప్పుడు లేజర్ ట్రాన్సిషన్ వచ్చేది దేని వలన? స్పాంటేనియస్ వలన, స్టిమ్యులేటెడ్ వలన? స్టిమ్యులేటెడ్ వల్ల. స్టిమ్యులేటెడ్ వలన వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంకొక చిన్న టాపిక్ ఉంది ఇందులో. ఏంటంటే ఇప్పుడు N1 అనేది ఒక లోయర్ లెవెల్, N2 అనేది ఎగ్జైటెడ్ స్టేట్, అంతే కదా. ఇది గ్రౌండ్ స్టేట్ అనుకోండి, ఇది ఎగ్జైటెడ్ స్టేట్ అనుకోండి. ఆటమ్ ఎక్కడ ఉంది? ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది. కాకపోతే ఆ ఎగ్జైటెడ్ స్టేట్ అనేది అన్స్టేబుల్ కాబట్టి 10⁻⁸ సెకండ్స్ తర్వాత మనం అనుకున్నట్టుగా అది N1కి వచ్చేస్తుంది. ఓకే. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ నేనేం చెప్పాను, ఇలా అది డీఎగ్జైట్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు దాని దగ్గరలోకి ఏదైనా ఒక ఫోటాన్ని పంపితే, ఓకేనా, అలాంటి ఇంకో ఫోటాన్ని మనకి ఇచ్చేది డీఎగ్జైట్ అవుతుందని చెప్పాను. కాకపోతే లేజర్ లైట్ రావడానికి అదొక్కటే సరిపోదు, ఇంకో కండిషన్ ఉంది. పాపులేషన్ ఇన్వర్షన్ అని ఒకటి ఉంది, అది రావాలి ఖచ్చితంగా. పాపులేషన్ ఇన్వర్షన్, దీని తెలుగులో జనాభా తారుమారు అంటారు. ఓకేనా. పాపులేషన్ ఇన్వర్షన్ అంటే, పాపులేషన్ అంటే ఇక్కడ మన పాపులేషన్ కాదు, యాటమ్స్ యొక్క పాపులేషన్. జనరల్గా చెప్పండి, గ్రౌండ్ స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందా, ఎగ్జైటెడ్ స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందా?
గ్రౌండ్ స్టేట్ గ్రౌండ్ స్టేట్స్ అంతే కదా. ఆటమ్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్ స్టేట్లో ఉండాలని కోరుకుంటాయి బికాస్ ఇట్ హ్యాస్ లోయర్ ఎనర్జీ అండ్ మోర్ స్టెబిలిటీ. ఓకే, ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్ట్ అవ్వడం అంటే ఏంటి, పేర్లోనే తెలిసిపోతుంది కదా, తిరగబట్టడం. అంటే హయ్యర్ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ ఉండి లోయర్ లెవెల్లో తక్కువ యాటమ్స్ ఉండే స్థితిని, ఆ సందర్భాన్ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. ఓకేనా. పాపులేషన్ ఇన్వర్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎమిషన్ ఆఫ్ లేజర్ లైట్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఒక్కటే కాదండి. ఓకేనా, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఒక్కటి సరిపోదు, పాపులేషన్ ఇన్వర్షన్ కూడా అచీవ్ చేస్తేనే మనకి లేజర్ లైట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు హయ్యర్ స్టేట్లో 5 యాటమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ స్టేట్లో 1 యాటమ్ ఉంది. ఓకేనా. ఇప్పుడు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిగితే మనకి ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? హయ్యర్ స్టేట్లో ఎగ్జైటెడ్ స్టేట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి చెప్పండి? 5 ఉన్నాయి కదా. అవి కనుక స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరిపితే ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? సింపుల్. ఎన్ని ఫోటాన్స్ వస్తాయమ్మా? ఎగ్జైటెడ్ స్టేట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. ఆ 5 డిఎగ్జైట్ అయితే ఎన్ని వస్తాయి చెప్పండి? సింపుల్. ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? 5 వస్తాయి కదా. ఓకేనా. అంటే చూడండి, లోయర్ లెవెల్లో 1 యాటమే ఉంది, హయ్యర్ లెవెల్లో 5 యాటమ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్ట్ అయిందా లేదా? అయింది కదా. సో ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్లో యూ కెన్ నోటీస్ ది పాపులేషన్ ఇన్వర్షన్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎమిషన్ ఆఫ్ లేజర్ లైట్ అంటే కామన్ సెన్స్, ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. హయ్యర్ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ ఉన్నప్పుడు అవి అన్ని డిఎగ్జైట్ అయితే మనకి ఎక్కువ ఫోటాన్స్ వస్తాయి. సో టు ప్రొడ్యూస్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ యూ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ది హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకే, ఎందుకంటే లేజర్ యొక్క 3వ క్యారెక్టరిస్టిక్ చెప్పాను కదా, లేజర్ని ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్ళిన 3 ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ ఏంటి? ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే ఏంటి? సింపుల్గా మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, అంతే కదా. వెన్ విల్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్? వెన్ యూ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ ది హయ్యర్ లెవెల్. ఓకే, సో ఎప్పుడు కూడా చూడండి, గ్రౌండ్ స్టేట్లో తక్కువ యాటమ్స్ ఉండాలి, హయ్యర్ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి ఎక్కువ యాటమ్స్ డిఎగ్జైట్ అవుతాయి, అంటే ఎక్కువ ఫోటాన్స్ వస్తాయి. సో పాపులేషన్ ఇన్వర్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ లేజర్ లైట్ రావడానికి. కాకపోతే ఇది చెప్పినట్టు జరగదు. ఎందుకు జరగదంటే, మీకు ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం ఎంత అని చెప్పాను? 10⁻⁸ సెకండ్స్, విచ్ ఈస్ వెరీ వెరీ స్మాల్. ఓకేనా. నువ్వు యాటమ్స్ అన్ని డిఫాల్ట్గా ఎక్కడ ఉంటాయి? ఫస్ట్ గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ అన్నిటిని నువ్వేం చేయాలి? ఎగ్జైటెడ్ స్టేట్కి పంపాలి. దాన్నే పంపింగ్ అంటారు. పంపింగ్. ఓకేనా. పంపింగ్ అంటే మూవింగ్ యాటమ్స్ ఫ్రమ్ ఏ లోయర్ లెవెల్ ఆర్ గ్రౌండ్ స్టేట్ టు హయ్యర్ లెవెల్. వాటర్ని పంప్ చేసినట్టు అనమాట. అంటే వాటర్ని కింద నుంచి ట్యాంక్లోకి పంప్ చేసినట్టు. ఓకేనా. పంపింగ్ అనేది రకాలుగా ఉంటుంది. ఆప్టికల్ పంపింగ్, లైట్ ఇచ్చి పంపింగ్ చేయొచ్చు. యాటమ్స్ని పైకి పంపాలంటే ఎనర్జీ ఇవ్వాలి కదమ్మా మనం. ఆ ఎనర్జీ అనేది లైట్ ఫామ్లో ఇస్తే ఆప్టికల్ పంపింగ్, లేకపోతే కరెంట్ ఫామ్లో ఇస్తే ఎలక్ట్రికల్ పంపింగ్. ఓకేనా. సో ఇలా పంపింగ్ మెకానిజం మారుతుంది, కానీ పంపింగ్ అనే ప్రాసెస్ ఏంటి? సింపుల్గా టు ట్రాన్స్ఫర్ యాటమ్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు హైయర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా. ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం చాలా తక్కువ, 10⁻⁸ సెకండ్స్. నీకు ఏమవుతుందంటే, ఒక్కో యాటమ్ని నువ్వు పైకి పంపే లోపు, మనం అన్ని యాటమ్స్ని పైన పేర్చే లోపు కొన్ని యాటమ్స్ పైనుంచి కిందకి పడిపోతుంటాయి స్పాంటేనియస్ ఎమిషన్లో. సో నువ్వేం చేయలేవు, కింద ఉన్న యాటమ్స్ అన్నిటిని పైకి పేర్చడం కుదరదు. యూ కెనాట్ అక్యూములేట్ more number of atoms in the excited state simply because the lifetime of excited state is very small. నువ్వు పైకి పెట్టే లోపే పడిపోతుంటాయి కిందకి. ఓకేనా. అందుకని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, మెటా స్టేబుల్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. మెటా స్టేబుల్ స్టేట్. ఇప్పుడు మెటా స్టేబుల్ స్టేట్ అంటే ఇంటర్మీడియట్ లాగా. ఓకేనా. అటు మెచ్యూరిటీ పూర్తిగా రాదు, అలా అని మరి చిన్నపిల్లలా కాదు. ఓకేనా. మెటా స్టేబుల్ స్టేట్స్ అంటే ఏవంటే, వేటి లైఫ్ టైమ్స్ అయితే మరీ ఎగ్జైటెడ్ స్టేట్ అంత తక్కువగా ఉండవు. అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం ఎంత? 10⁻⁸ సెకండ్స్ కదా. అలా ఉండదు, అంత ఘోరంగా ఉండదు. మెటా స్టేబుల్ స్టేట్ లైఫ్ టైం ఎంత ఉంటుంది అంటే 10⁻⁵ సెకండ్స్ ఉంటుంది. సార్ డిసప్పాయింట్ అయ్యాం సార్, మీరు ఏదో మళ్ళీ 10⁻⁵లోనే చెప్తున్నారు, 1 గంట 2 గంటలు అంటారేమో. అలా ఉండదు. ఓకేనా.
10⁻⁸ సెకండ్స్తో పోలిస్తే 10⁻⁵ సెకండ్స్ చాలా ఎక్కువ లైఫ్ టైం. మనకంటే తక్కువే అది, కానీ యాటమ్స్కి చాలా ఎక్కువ. అంటే 1000 రెట్లు ఎక్కువ టైము అవి ఎక్కడ స్పెండ్ చేస్తాయి? మెటాస్టేబుల్ స్టేట్స్. అంటే కొన్ని యాటమ్స్లో అదృష్టవశాత్తు ఏముంటాయి? మామూలు ఎగ్జైటెడ్ స్టేట్సే కాకుండా మెటాస్టేబుల్ స్టేట్స్ అని ఉంటాయి. ఓకేనా? మెటాస్టేబుల్ స్టేట్స్ అంటే ఏ స్టేట్స్? వేటి యొక్క ఆయుష్ అయితే, లైఫ్ టైం అయితే 10⁻⁸ సెకండ్స్ కాకుండా కొంచెం ఎక్కువ ఉంటుందో అలాంటి స్టేట్స్ని మెటాస్టేబుల్ స్టేట్స్ అంటారు. ఇప్పుడు మెటాస్టేబుల్ స్టేట్ ఉండడం వల్ల మనకు ఉపయోగం ఏంటి సార్ అంటే సింపుల్. ఇందాక మనం యాటమ్స్ని ఎందుకు పైన పైలప్ చేయలేకపోయాం? లైఫ్ టైం తక్కువ కాబట్టే కదా. మనం పైకి పెట్టే కొద్ది కింద పడిపోతున్నాయి. కానీ ఇప్పుడు చూడండి, మనం గనక యాటమ్స్ని ఇలా ఎగ్జైటెడ్ స్టేట్కి పంపించాం. ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ ఎక్కడికి వస్తాయి? ఇక్కడికి వస్తాయి. ఈ మెటాస్టేబుల్ స్టేట్లోకి వస్తాయి. ఈ మెటాస్టేబుల్ స్టేట్లో అవి కాసేపు కాఫీ టిఫిన్ తీసుకుని వెళ్ళడానికి అన్నంత టైం ఉంటుంది. ఓకేనా? ఈలోపు మనం ఏం చేస్తాం? గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఆ మెటాస్టేబుల్ స్టేట్లో అక్యూములేట్ అయ్యేలా చేయగలుగుతాం. అంటే పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది సార్. ఓకేనా? పాపులేషన్ ఇన్వర్షన్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా ఆ హయ్యర్ లెవెల్ ఏమై ఉండాలి? మెటాస్టేబుల్ స్టేట్ అయ్యే ఉండాలి. ఓకేనా? మెటాస్టేబుల్ స్టేట్ కాకపోతే మనం అక్యూములేట్ చేసే లోపే కిందకు వచ్చేస్తాయి ఆటమ్స్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లేజర్ ప్రాసెస్లో మనకి 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి స్టిమ్యులేటెడ్ ఎమిషను, తర్వాత పాపులేషన్ ఇన్వర్షను, ఇంకోటి ఏంటి? పాపులేషన్ ఇన్వర్షన్ రావాలి అంటే మెటాస్టేబుల్ స్టేట్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ పాపులేషన్ ఇన్వర్షన్కి ఒక ఈక్వేషన్ ఉంది, రాస్తాను చూడండి. n1/n2 ఈజ్ ఈక్వల్ టు e⁻e2 - e1/kt. ఓకేనా? స్టాటిస్టికల్గా పాపులేషన్ రేషియోకి ఫార్ములా ఇది. n1 లెవెల్లో ఉన్న యాటమ్స్, n2 లెవెల్లో ఉన్న యాటమ్స్ రేషియో e⁻e2 - e1/kt. ఓకేనా? ఇది లేజర్ తాలూకు థియరీ అన్నమాట. ఓకేనా? ఐన్స్టైన్ కోఎఫిషియెంట్స్ ఇంపార్టెంట్. ఓకేనా? వాటి మధ్య రిలేషన్స్, అలాగే పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటో తెలియాలి. ఓకేనా? మెటాస్టేబుల్ స్టేట్ అంటే ఏంటో తెలియాలి. దాని తర్వాత ఈ ఫార్ములా ఒకటి. నెక్స్ట్ మనం సిలబస్లో రూబీ లేజరు, హీలియం నియాన్ లేజర్ ఇచ్చారు. అది మనం డెప్త్లో డిస్కస్ చేయక్కర్లా, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను చూడండి. రూబీ లేజర్, రూబీ లేజర్. రూబీ అనే పేరు ఇంతకుముందు ఎవరైనా విన్నారా? చెప్పండి, తెలుగు చెప్పండి. రూబీ అంటే ఏంటి? తెలుగులో రూబీని ఏమంటారు? కెంపు అనే పదం విన్నారా మీరు? కెంపులు అంటారు కదా. మీరు బంగారం షాప్కి వెళ్తే కెంపులు అని అమ్ముతారు. ఓకేనా? అది యాక్చువల్గా రూబీ అది. ఓకేనా? అవి స్టోన్స్ అనమాట. కోర్స్ మన వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ రూబీ ఏదైనా పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, పీజీ సెట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏవో ఉంటాయి కొన్ని నమ్మకాలు. ఓకేనా? సో అలాగా రూబీ అంటే కెంపు అనమాట. ఓకేనా? సో రూబీ లేజర్ అంటే ఆ రూబీ నుంచి తయారు చేస్తారు, దాన్ని రూబీ లేజర్ అంటారు. అందులో ఇందులో వాడే పదార్థం ఏంటన్నమాట? రూబీ. రూబీ అనేది కెమికల్గా ఏంటి? రూబీ అనేది సాలిడా లిక్విడా చెప్పండి ఫస్ట్? గ్యాసా? సాలిడ్ కదా. అప్పుడే అంటున్నాను కదా నేను, అవి రాళ్ళని. సో ఇది ఒక సాలిడ్ స్టేట్ లేజర్. ఎందుకని వాడే పదార్థం ఏంటి? సాలిడ్ కాబట్టి ఇది ఒక సాలిడ్ స్టేట్ లేజర్. తర్వాత ఇది ఒక 3 లెవెల్ లేజర్. చెప్తాను 3 లెవెల్ లేజర్ అంటే మీకు అర్థం అవుతుంది. 3 లెవెల్ లేజర్. తర్వాత ఏంటి సార్ రూబీ అంటే? అసలు రూబీ అంటే అల్యూమినియం ఆక్సైడ్ Al2O3కి క్రోమియం అయాన్స్ యాడ్ చేస్తారు. అంటే Cr+3 యాడ్ చేస్తారు. ఓకేనా? ఎంత పర్సెంట్ అంటే ఎక్కువ కాదు, 0.5% క్రోమియం యాడ్ చేస్తారు అంతే. ఓకేనా? సో రూబీ ఈజ్ నథింగ్ బట్ కెమికల్లీ ఇట్ ఈస్ అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ క్రోమియం. ఓకేనా? క్రోమియం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కదా, 0.5%. 99.5% ఏముంటుందంటే అల్యూమినియం ఆక్సైడే ఉంటాయి. ఓకేనా? కానీ ఇందులో హీరో ఎవరంటే క్రోమియమే. లేజర్ లైట్ వచ్చేది దేని నుంచి? అల్యూమినియం ఆక్సైడ్ యాటమ్స్ నుంచి రాదు. ఓకేనా? అల్యూమినియం కానీ ఆక్సిజన్ యాటమ్స్ నుంచి కానీ రాదు, క్రోమియం యాటమ్స్ నుంచే లేజర్ లైట్ వస్తుంది. అందుకే ఇందులో యాక్టివ్ మీడియం ఏదని చెప్పాలి? యాక్టివ్ మీడియం ఏదంటే Cr+3. ఓకేనా? అంటే లేజర్ లైట్ దేని నుంచి అయితే వస్తుందో దాన్ని యాక్టివ్ మీడియం అంటారు. అది ఏది ఈ సందర్భంలో? క్రోమియం. ఓకేనా? క్రోమియం మీకు తెలుసు కదా, మామూలుగా స్టెయిన్లెస్ స్టీల్ అంటారు కదమ్మా. స్టెయిన్లెస్ స్టీల్ అంటే రస్టింగ్ పట్టకుండా ఉండే స్టీల్ కదా.
అది ఎలా తయారవుతుంది అనుకుంటున్నారు? స్టెయిన్లెస్ స్టీల్కి ఏం యాడ్ చేస్తారు? క్రోమియం యాడ్ చేస్తారు. క్రోమియం యాడ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అదొక ప్రొటెక్టివ్ లేయర్లా ఫామ్ అయ్యి రస్టింగ్ పట్టకుండా కాపాడుద్ది మెటల్. ఓకేనా? సో ఇందులో ఏం చేస్తారంటే రూబీ లేజర్లో నేను లేజర్స్కి ఒక పీపీటీ చేశాను. దాని మీద ఎలాబరేట్గా వీడియో లెక్చర్స్ కొన్ని ఉన్నాయి. వాటి లింక్స్ మీకు దీని తర్వాత పెడతాను. ఆ వీడియో లెక్చర్స్ ఒకసారి అంటే మీకు ఈ కాన్సెప్ట్ రూబీ లేజర్ మీద ఒక లెక్చర్ ఉంది, తర్వాత హీలియం నియాన్ లేజర్ మీద ఒక లెక్చర్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఆ వీడియోస్ పింగ్ చేస్తాను మీకు, అవి చూడండి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నేను చెప్పేది సరిపోతాయి. తర్వాత ఇప్పుడు లేజర్ లైట్ రావాలంటే ముందు యాటమ్స్ని ఏం చేయాలి? పంప్ చేయాలి కదా. గ్రౌండ్ స్టేట్లో ఉన్న యాటమ్స్ని ఎక్కడికి పంప్ చేయాలి? హయ్యర్ లెవెల్కి పంప్ చేసి పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చేలా చేయాలి. ఇందులో వాడే పంపింగ్ ఏంటి? జినాన్ ల్యాంప్ వాడతారు. జినాన్ ల్యాంప్ నుంచి వస్తున్న లైట్ తీసుకుని క్రోమియం యాటమ్స్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎక్కడికి వెళ్తాయి? హయ్యర్ లెవెల్కి వెళ్తాయి. అంటే ఇది ఏ పంపింగ్? ఇది ఆప్టికల్ పంపింగ్ అన్నమాట. ఇందులో వాడేది ఆప్టికల్ పంపింగ్. ఓకే, కాకపోతే దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో కంటిన్యూస్ అవుట్పుట్ రాదన్నమాట. నాట్ ఎ కంటిన్యూస్ అవుట్పుట్. లేజర్ అనేది కంటిన్యూస్గా రాదు. ఓకే, ఇందులో ఉన్న ట్రాన్సిషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే E1 అనేది గ్రౌండ్ స్టేట్ అన్నమాట. క్రోమియం ఐటమ్స్ ఎనర్జీ లెవెల్స్ వేస్తున్నాను నేను. ఓకేనా? E3 అనేది ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్. మధ్యలో E2 అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటో తెలుసా? మెటాస్టేబుల్ స్టేట్. ఓకే, జరిగేది ఏంటో తెలుసా? ఇప్పుడు యాటమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? గ్రౌండ్ స్టేట్లో ఉంటాయి. డిఫాల్ట్ సెట్టింగ్ అదేగా. ఇప్పుడు మనం జినాన్ ల్యాంప్ని ఆన్ చేయగానే జినాన్ ల్యాంప్ నుంచి వచ్చిన లైట్ తీసుకొని గ్రౌండ్ స్టేట్లో ఉన్న క్రోమియం యాటమ్స్ ఎక్కడికి ఎగ్జైట్ అవుతాయి? E3కి ఎగ్జైట్ అవుతాయి. E3 అనేది ఏంటి? ఎగ్జైటెడ్ స్టేట్ కదా. దాని లైఫ్ స్పాన్ ఎంత? 10⁻⁸ సెకండ్స్, తక్కువ. అందుకని E3లో ఉన్న యాటమ్స్ అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ E3లోకి వెళ్తాయి. E3 నుంచి ఎక్కడికి వస్తాయి? E2లోకి వస్తాయి. కానీ E2 అనేది ఏంటి? మెటాస్టేబుల్ స్టేట్. అందుకని అక్కడ యాటమ్స్ కాసేపు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళడానికి రెడీగా ఉంటాయి. ఓకేనా? అంటే కాసేపు అక్కడ కూర్చుంటాయి, E2లో ఉంటాయి. ఓకేనా? మనం ఏం చేస్తాం? ఈలోపు యాటమ్స్ అన్నిటిని కూడా పంప్ చేయడం మొదలెడతాం. పంప్ చేసి ఏం చేస్తాం? ఇప్పుడు E2లో యాటమ్స్ అన్నీ అక్యూములేట్ చేస్తాం. ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ వేటి మధ్య ఉందో చెప్పండి? E1కి E3కి మధ్య పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చింది, అంతే కదా. E1లోనేమో లెసర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్, E2లో లార్జ్ నెంబర్ ఆఫ్ యాటమ్స్. సో పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చినట్టే కదా. ఇప్పుడు E2 నుంచి యాటమ్స్ ఏమవుతాయి? E1కి డీఎగ్జైట్ అవుతాయి. ఎలా డీఎగ్జైట్ అవుతాయి? నేను చెప్పానుగా, మనం ఒక ఫోటాన్ని పంపిస్తాం. ఓకేనా? ఆ ఫోటాన్ ద్వారా స్టిమ్యులేట్ అయ్యి అవి డీఎగ్జైట్ అయ్యి మనకి అలాంటి ఇంకో ఫోటాన్ ఇస్తాయి. అంటే 2 ఫోటాన్స్ వస్తాయి. ఇందులో వచ్చే ఫోటాన్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే అది కూడా గుర్తుపెట్టుకోవాలి, 6943 యాంగ్స్ట్రామ్స్ అని. రూబీ లేజర్లో వచ్చే లేజర్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అంటే 6943 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? అది ఏ రీజన్లో ఉంటుందో చెప్పగలరా? విబ్జిఆర్లో 6940 అంటే ఏ కలరు? విజిబుల్ సార్. ఏమ్మా? విజిబుల్ సార్. విజిబులే, అది కాదనుకలా. ఏ కలర్? మన కళ్ళకి అది ఏ కలర్లో కనిపిస్తుంది 6943 అంటే? మీకు ఐడియా ఉంది కదా, మామూలుగా సోడియం ల్యాంప్లో లైన్స్ ఏ కలర్లో? ఎల్లో కలర్లో కనిపిస్తాయి. అంటే 58, 90 ఉన్నప్పుడు ఎల్లో కలర్ కదా. వేవ్ లెంగ్త్ పెరిగితే ఏమవుతుంది? టువర్డ్స్ రెడ్ కదా. ఓకేనా? సో పింక్ ఆర్ రెడ్ కలర్లో కనిపిస్తాయి ఇది. ఓకే, ఇవి వచ్చే లేజర్ ట్రాన్సిషన్ 6943 యాంగ్స్ట్రామ్స్. ఇది రూబీ లేజర్ గురించి అన్న. అదొక సాలిడ్ స్టేట్ లేజర్ అని గుర్తుపెట్టుకోవడం కష్టం కాదు. రూబీ అంటే సాలిడ్ కాబట్టి. 3 లెవెల్ లేజర్ అని ఎందుకన్నా? ఇక్కడ 3 లెవెల్సే కదా మీకు కనిపించేది, E1, E3, E2. విషయం అంతా ఎక్కడ జరుగుతుంది? E2కి E1కి మధ్య లేజర్ ట్రాన్సిషన్ జరుగుతుంది. ఓకేనా? క్రోమియం అయాన్స్ని యాక్టివ్ మీడియం అంటారు. ఎందుకని వాటి నుంచే ఇప్పుడు నేను గీసిన ఎనర్జీ లెవెల్స్ కూడా ఎవరివి? క్రోమియం యాటమ్. ఓకేనా? కంటిన్యూస్ అవుట్పుట్ రాదనేది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ సిలబస్లో ఏమి ఇచ్చారంటే హీలియం నియాన్ లేజర్ ఇచ్చారు. హీలియం నియాన్లు జనరల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఏ స్టేట్లో ఉంటాయి చెప్పండి? సాలిడా, లిక్విడా, గ్యాసా? హీలియం నియాన్లు అమ్మా. హీలియం బెలూన్స్ అంటారు కదా, గ్యాసియస్ స్టేట్ కదా. సో
ఇది ఏ లేజర్? ఇది సాలిడ్ స్టేట్ లేజర్ కాదు, ఇది గ్యాసియస్ లేజర్. ఓకేనా, గ్యాసియస్ లేజర్. ఫస్ట్ గ్యాస్ లేజర్ ఏదంటే ఇదేనమ్మా, గ్యాస్ లేజర్. నేను ఆ వీడియోలో యాక్చువల్గా రూబీ లేజర్ డయాగ్రము, రూబీ లేజర్ ఎలా ఉంటుంది, హీలియం లేజర్ ఎలా ఉంటుంది, అన్ని ఫొటోస్ కూడా పెట్టాను. ఆ వీడియో వీలైతే ఒకసారి చూడండి. తర్వాత ఇందులో హీలియం నియాన్ రెండు ఉంటాయి, కాకపోతే ఏ రేషియోలో తీసుకుంటారంటే హీలియం నియాన్ని 10:1 రేషియోలో తీసుకుంటారు. అంటే హీలియం 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది నియాన్ కంటే. ఇక్కడ యాక్టివ్ మీడియం ఏదంటారు, హీలియమా నియానా? హీలియం. హీలియం కాదు, నియాన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టేసుకుంటారంటే ఏదైతే తక్కువ పోర్షన్లో ఉంటుందో అదే హీరో. ఇందులో లేజర్ లైట్ వచ్చేది హీలియం ఆటమ్స్ నుంచి కాదు, నియాన్ ఆటమ్స్ నుంచి లేజర్ లైట్ వస్తుంది. అందువలన నియాన్ని యాక్టివ్ మీడియం అన్నారు. ఓకే, యాక్టివ్ మీడియం ఏది? నియాన్, హీలియం కాదు. ఓకేనా. తర్వాత ఇది 4 లెవెల్ లేజర్ అమ్మ, 3 లెవెల్ కాదు, 4 లెవెల్ లేజర్. ఓకే, తర్వాత ఇందులో పంపింగ్ అంటే చెప్పానుగా, పాపులేషన్ ఇన్వర్షన్ రావాలంటే యూ హ్యావ్ టు పంప్ యాటమ్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ స్టేట్ టు ది హైర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా. మనకి రూబీ లేజర్లో పంపింగ్ మెకానిజం ఏంటి? ఆప్టికల్ పంపింగ్. ఇక్కడ ఆప్టికల్ కాదండి, మనకి ఎలక్ట్రానిక్ అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే ఒక డిశ్చార్జ్ ట్యూబ్, హీలియం నియాన్ ల్యాంప్ అంటే ఏం లేదు, ఒక డిశ్చార్జ్ ట్యూబ్ అది. అందులో కరెంట్ పాస్ చేస్తారు. కరెంట్ పాస్ చేసినప్పుడు హీలియం యాటమ్స్ ఎనర్జెటిక్గా మారి అవి వాటి కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. ఆ హీలియం యాటమ్స్ ఏమవుతాయి అంటే నియాన్ యాటమ్స్ని కొల్లైడ్ చేస్తాయి. అంటే ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుద్ది. వేటికి మధ్య? హీలియం నుంచి నియాన్ యాటమ్స్కి ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుద్ది త్రూ కొలిజన్స్. ఓకేనా. సో అఫ్కోర్స్ ఆ ఎనర్జీ ఎలా వచ్చింది? ఎలక్ట్రికల్ ఎనర్జీ కదా, అంటే పంపింగ్ అనేది ఎలక్ట్రికల్ పంపింగ్ అని చెప్పొచ్చు. ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగేది మాత్రం దేని వలన? కొలిజన్స్ వలన. ఓకేనా. మీకు ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అఫ్కోర్స్ 4 ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్ ఉంటాయి, కానీ ఇందులో ఇంపార్టెంట్ లేజర్ ట్రాన్సిషన్ NE6 నుంచి NE3 అని గుర్తుపెట్టుకోండి. NE6 నుంచి NE3 వచ్చే వేవ్ లెంగ్త్ ఎంత అంటే లైట్ది 6328 యాంగ్స్ట్రామ్స్ అన్నమాట. అంటే ఇది కూడా ఇంచుమించు పింక్ ఆర్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఓకేనా. అలాగే NE6 నుంచి NE5 కూడా పాసిబులే, కాకపోతే వచ్చే లైట్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో ఉంటుంది. NE4 నుంచి NE3 కూడా రావచ్చు, అది కూడా ఇన్ఫ్రారెడ్. కాబట్టి మనం ఏది ప్రిఫర్ చేస్తాం అంటే హీలియం నియాన్ లేజర్లో లేజర్ ట్రాన్సిషన్ ఒకటి కాదు, 3 ఉంటాయి. 3 చాయిస్లు ఉంటాయి మనకి ఇక్కడ. కాకపోతే మనం ఏ చాయిస్ని తీసుకుంటాం? జనరల్గా విజిబుల్ ప్రిఫర్ చేస్తాం కదా, అందుకని NE6 to NE3 ట్రాన్సిషన్ ఈజ్ ప్రిఫర్డ్. గుర్తుపెట్టుకోండి. విచ్ ఎమిట్స్ లేజర్ లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 6328 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా. ఓకే, సో హీలియం నియాన్ లేజర్లో లేజింగ్ ట్రాన్సిషన్ గుర్తుపెట్టుకోండి, 6328 యాంగ్స్ట్రామ్స్ వేవ్ లెంగ్త్. ఓకే, ఇది హీలియం నియాన్ లేజర్, రూబీ లేజర్. లేజర్స్లో ఇంతవరకు ఉంది. తర్వాత ఫైబర్ ఆప్టిక్స్ ఒకటి ఉంది. ఫైబర్ ఆప్టిక్స్ లో ప్రిన్సిపల్ తెలుసు కదా, ఆప్టికల్ ఫైబర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ చాలా ఎక్కువ ఉంటుంది కదా నవేడేస్. 100 Mbps, 200 Mbps, 300 Mbps బ్యాండ్ విడ్త్ ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడ. మామూలుగా బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఎంత ఉండేది? 4 Mbps, 6 Mbps ఉండేది. కానీ ఇప్పుడు ఫైబర్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆప్టికల్ ఫైబర్ వచ్చిన తర్వాత మనకి బ్యాండ్ విడ్త్ విపరీతంగా పెరిగింది. ఓకేనా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఐడియా ఉంది కదా మనకి, మైరేజెస్. ఓకే, ఎండమావులు అంటారు కదా, ఈ మైరేజెస్ ఇవన్నీ ఫామ్ అవడానికి కారణం ఏంటి? ఎండమావులే కదా. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్?
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే పేరులోనే ఉంది. లైట్ అనేది టోటల్గా మొత్తంగా రిఫ్లెక్ట్ అయితే, మామూలుగా మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ ఏమవుద్ది మనం అనుకున్నాం కదా, మనం లైట్ ఏమవచ్చు, రిఫ్లెక్ట్ అవ్వచ్చు, కొంత పార్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది. ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ అవేగా చెప్పేది, పర్సంటేజ్ ఆఫ్ లైట్ విచ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లైట్ విచ్ ఇస్ ట్రాన్స్మిటెడ్, ఈక్వేషన్స్ అవే కదా. కానీ కొన్ని సందర్భాల్లో వెన్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ దేర్ వోంట్ బి ఎనీ రిఫ్రాక్షన్ ఉండదు, మొత్తం రిఫ్లెక్షనే ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టికల్ ఫైబర్ స్ట్రక్చర్ చూస్తే ఎలా ఉంటుందమ్మా, ఆప్టికల్ ఫైబర్లో మధ్యలో ఒకటి కోర్ అని ఒకటి ఉంటుంది ఫస్ట్, దాని చుట్టూ క్లాడింగ్ అని ఒకటి ఉంటుంది, క్లాడింగ్. ఓకే, సో మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా సిగ్నల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి కదా, అవి ఎందులో ట్రావెల్ చేస్తాయి, కోర్లో ట్రావెల్ చేస్తాయి. ఓకేనా, మనకు తెలుసు కదా లైట్ మనకి సిగ్నల్ ఏ రూపంలో వెళ్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవే కదా. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈ కోర్లో ట్రావెల్ చేస్తుంది. మధ్యలో ఉన్న చిన్ని ట్యూబ్ ఉంటుంది చూసారా, చాలా తక్కువ మందం ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే కోర్ మందం, కోర్ది ఎంత ఉంటుంది అంటే 5 మైక్రోమీటర్స్ నుంచి 100 మైక్రోమీటర్స్ ఉండొచ్చు. క్లాడింగ్ వచ్చేటప్పటికి అంటే దీని చుట్టూ ఉన్న ఇంకొక లేయర్ ఉంటుంది కదా, క్లాడింగ్ వచ్చేటప్పటికి 125 మైక్రోమీటర్స్ ఉండొచ్చు. ఓకేనా, సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వినండి జాగ్రత్తగా, మామూలు కేబుల్స్లోనూ ఆప్టికల్ కేబుల్స్కి తేడా, ఫైబర్ కేబుల్స్కి తేడా ఏంటంటే, ఇది ఫైబర్ కేబుల్ కాబట్టి నేను కొంచెం జూమ్ చేసి వేస్తాను, ఇది కోర్ అనుకోండి. ఓకే, ఈ చుట్టూ ఉన్నది ఏంటి, క్లాడింగ్ అనుకోండి. ఇప్పుడు ఒక లైట్ రే కోర్లో ఇలా వెళ్తుంది. ఓకేనా, ఇలా ఏమవుతుంది, ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ రే ఏ నుంచి బీకి వెళ్ళింది. ఓకే, బి దగ్గర మీడియం చేంజ్ అయింది కదా, చుట్టూ ఏముంది, క్లాడింగ్ ఉంది ఇక్కడ, ఇదేమో కోర్. ఓకే, సో బి దగ్గర ఏం జరిగే ఛాన్స్ ఉంది చెప్పండి ఎవరైనా, కోర్ యొక్క బౌండరీ దగ్గర ఏం జరిగే ఛాన్స్ ఉంది, ఇప్పుడు లైట్ కోర్లో ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు క్లాడింగ్లోకి వస్తుంది. అంటే మీడియం మారినట్టే కదా, ఇది μ1 ఇది μ2 అంతే కదా. సో మీడియం మారినప్పుడు ఫ్రెనెల్స్ ఈక్వేషన్స్ ఏం చెప్తున్నాయి, సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ గెట్స్ రిఫ్రాక్టెడ్, సమ్ పార్ట్ ఆఫ్ ద లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ అంతే కదా. సో కోర్లోంచి లైట్ ఈ బౌండరీ దగ్గర పడినప్పుడు, ఎడ్జ్ దగ్గర పడినప్పుడు దేర్ ఈస్ ఎ గుడ్ ఛాన్స్ ఫర్ ద లైట్ టు గెట్ రిఫ్రాక్టెడ్. అంటే అర్థం ఏంటి, ఈ సిగ్నల్ ఇలా బయటికి లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అది మనకు వాంటెడా అన్వాంటెడా చెప్పండి, అన్వాంటెడ్ కదా. మనకు కావాల్సింది ఏంటి, ఆ సిగ్నల్ అనేది కోర్లోనే కన్ఫైన్ అయిపోవాలి, బయటికి వెళ్ళకూడదు, సిగ్నల్ లాస్ ఉండకూడదు, అంతేనా. అంటే మనకి ఏం జరగకూడదు, రిఫ్రాక్షన్ జరగకూడదు. అంటే ఏం జరగాలి, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. అంటే లైట్ అనేది ఈ లోపల ఎడ్జ్ దగ్గర పడినప్పుడు కంప్లీట్గా మళ్ళీ ఇంటర్నల్గానే రిఫ్లెక్ట్ అయిపోవాలి తప్ప, ఆ కోర్లోనే అలా ఇమిడిపోవాలి తప్ప బయటికి వెళ్ళకూడదు. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలి. అది ఎప్పుడు జరుగుద్ది అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, లైట్ అనేది ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలోంచి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మీడియంలోకి వెళ్తున్నప్పుడు అది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం చెప్పండి, కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలా, క్లాడింగ్ ఎక్కువ ఉండాలా, టీఏఆర్ జరగాలంటే. టీఏఆర్ ఎప్పుడు జరుగుతుందని చెప్పాను నేను, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ మీడియం ఆఫ్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టు లోయర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాను. ఓకేనా, లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఇప్పుడు కోర్ నుంచి క్లాడింగ్లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నాను కదా. సో దేని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగే అవకాశాన్ని పెంచుకోగలుగుతాం. క్లాడింగ్ ఎక్కువ ఉంటే ఏమవుతుందమ్మా, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తున్నట్టు కదా, కోర్లోంచి క్లాడింగ్కి వెళ్తున్నట్టు అర్థం, అంతే కదా. అంటే నువ్వు అన్నట్టు క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెళ్తున్నట్టు లెక్క, అది డేంజరస్, అది అప్పుడు ఖచ్చితంగా రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకేనా, ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ హ్యాపెన్స్, మీరు చేయాల్సిన పని ఏంటి, హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి లైట్ వెళ్ళేలా చేయాలి. ఓకే, అంటే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆప్టికల్ ఫైబర్స్లో కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది,
క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. చాలా బేసిక్ ఇది. ఓకేనా. కోర్ హ్యాస్ హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాన్ క్లాడింగ్. అందువల్ల మీకు ఏమవుతుంది, చుట్టూ ఉన్న క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు లెక్క, ఇప్పుడు హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వెళ్తున్నట్టు కదా. అలా వెళ్ళేటప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంటుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి లైట్ అనేది బయటికి లీక్ అవ్వకుండా కోర్లోనే ప్రాపగేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అఫ్కోర్స్ దీనికి ఇంకో కండిషన్ ఉంది, క్రిటికల్ యాంగిల్ అని ఒకటి ఉంటుంది. లైట్ అనేది ఆ క్రిటికల్ యాంగిల్తో పడకపోతే కనుక అప్పుడు కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. కానీ మనం డిజైన్ ఎలా చేస్తారంటే, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ డిజైన్ టెక్నాలజీ ఎలా ఉంటుందంటే, ఈ సిగ్నల్ ఎప్పుడు కూడా క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్తోనే ఆ ఎడ్జ్ దగ్గర పడుతుంది. అందువల్ల మనకి క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్ ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకేనా. నేను లాజిక్తో చెప్పాను కాబట్టి మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని ఇది మర్చిపోయినా సరే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, క్లాడింగ్ ఎక్కువ అంటే కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి, క్లాడింగ్ది తక్కువ. ఓకేనా, అదో ముఖ్యమైన పాయింట్. తర్వాత కోర్ యొక్క డయామీటర్ ఎంత ఉండొచ్చు అనేది కూడా ఇంపార్టెంట్, అడుగుతారు. 5 మైక్రోమీటర్స్ నుంచి 100 మైక్రోమీటర్స్. దేని డయామీటర్ ఎక్కువ ఉంటుంది చూస్తే అర్థమైపోతుంది కదా. క్లాడింగ్ ఎక్కువ ఉంటుంది, కోర్ది తక్కువ ఉంటుంది. ఓకేనా. తర్వాత ఆప్టికల్ ఫైబర్స్ని క్లాసిఫై చేస్తారన్నమాట. క్లాసిఫికేషన్ అంటే వాటిని డివైడ్ చేస్తారు పలు రకాలుగా. క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుందంటే, మనకి సింగిల్ మోడ్ ఫైబర్స్ అని, తర్వాత మల్టీ మోడ్ ఫైబర్స్ అని ఉంటాయి అన్నమాట. పేర్లోనే తెలిసిపోతుంది. సింగిల్ మోడ్ అంటే అర్థం ఏంటి, ఒక సిగ్నల్ మాత్రమే ప్రాపగేట్ అవుతుంది. మల్టీ మోడ్ అంటే ఏంటి, స్లైట్గా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటూ ఓకే సైమల్టేనియస్గా 4-5 సిగ్నల్స్ లేకపోతే ఎక్కువ సిగ్నల్స్ ప్రాపగేట్ అవుతాయి ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవ్వకుండా. అంటే ఎక్కువ మోడ్స్ ఒకసారి వెళ్ళగలిగితే మల్టీ మోడ్ అంటారు, ఒక మోడ్ మాత్రం వెళ్ళగలిగితే సింగిల్ మోడ్ అంటారు. ఓకే. మీకు సింగిల్ మోడ్ ఫైబర్లో కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఉంటుందంటే, కోర్ డయామీటర్ ఎంత ఉంటుందంటే 5 మైక్రోమీటర్స్ ఉంటుంది. క్లాడింగ్ ఎంత ఉంటుంది, 70 మైక్రోమీటర్స్ ఉంటుంది. ఓకే. ఇందులో డిస్పర్షన్ ఉండదు. డిస్పర్షన్ ఉంటుంది అంటే ఎనర్జీ లాస్ ఉండదు. ఇందులో మల్టీమోడ్ ఫైబర్లో కోర్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, 40 మైక్రోమీటర్స్. ఎందుకని, సింపుల్ కామన్ సెన్స్. ఒక మోడే వెళ్ళేటప్పుడు విడ్త్ తక్కువ ఉంటే చాలు. మల్టీ మోడ్స్ నెంబర్ ఆఫ్ మోడ్స్ వెళ్ళాలంటే కొంచెం డయామీటర్ ఎక్కువ ఉండాలి కదా. సో డయామీటర్ ఎంత ఉంటుంది, 40 మైక్రోమీటర్స్. క్లాడింగ్ మాత్రం సేమ్. క్లాడింగ్ ఎంత ఉంటుంది, 70 మైక్రోమీటర్స్. ఓకేనా. ఇందులో డిస్పర్షన్ ఉంటుంది. డిస్పర్షన్ ఉండడం వల్ల కొంత ఎనర్జీ లాస్ ఉంటుంది ఇందులో. ఓకే, దాని డిసడ్వాంటేజ్. ఓకే. తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని బట్టి ఆప్టికల్ ఫైబర్స్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. స్టెప్ ఇండెక్స్ అని, అలాగే గ్రేడెడ్ ఇండెక్స్ అని. గ్రేడెడ్ ఇండెక్స్, స్టెప్ ఇండెక్స్ అంటే ఏం లేదన్నమాట, కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మొత్తం యూనిఫామ్గా ఒకటే వాల్యూ ఉంటుంది, క్లాడింగ్ ఇంకోటి ఉంటుంది. స్టెప్ అనమాట, అంటే వెళ్తున్నప్పుడు ఒక అడుగు తీసి ఇంకో అడుగు వేస్తానట్టు మెట్లు లాగా. గ్రేడెడ్ ఇండెక్స్ అంటే ఏంటి, కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్సే మారుతుంటుంది, కాన్స్టెంట్గా ఉండదు. సెంటర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకలాగా, ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఒకలాగా ఉంటుంది, గ్రేడెడ్గా ఉంటుంది. ఓకేనా. మీకు గ్రేడెడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో మనకి ఆ సిగ్నల్ ప్రాపగేషన్, ఆ రేస్ అనేవి బెండ్ అవుతాయి అన్నమాట, హెలికల్గా ట్రావెల్ చేస్తాయి. ఎందుకు అవి హెలికల్గా ట్రావెల్ చేస్తాయి అంటే, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ నాట్ లీనియర్. ఓకే. ఆ కోర్లోనే ఆ వేరియేషన్ నేను ఏం చెప్తున్నాను, కోర్ యొక్క సెంటర్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకలా ఉంటుంది, ఎడ్జ్కి వచ్చేటప్పటికి ఇంకోలా ఉంటుంది. ఓకేనా, గ్రేడెడ్గా మారుతుంది. అలా గ్రేడెడ్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడం వల్ల లైట్ రేస్ ఏమవుతాయి అంటే, ఆ సిగ్నల్ హెలికల్గా ట్రావెల్ చేస్తుంది. ఓకే. తర్వాత ఇందులో యాక్సెప్టెన్స్ యాంగిల్ అని ఒకటి ఉంటుందమ్మా. యాక్సెప్టెన్స్ యాంగిల్ it is given by I0 is equal to sin inverse root of n1 square minus n2 square. n1 n2 తెలుసుగా, దే ఆర్ ది రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ కోర్ అండ్ క్లాడింగ్. అంటే మనకి కోర్ క్లాడింగ్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ తెలిస్తే యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటే, మీకు ఇందాక అన్నాను కదా, ఆప్టికల్ ఫైబర్లో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే సో కాల్డ్ ప్రాసెస్ వల్లే కదా మనకి సిగ్నల్ లాస్ లేకుండా లైట్ ప్రాపగేట్ అవుతుంది. కానీ ఫర్ దట్ టు హ్యాపెన్, the light ray must incident with an angle greater than the critical angle. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ యాంగిల్తో అది ఇన్సిడెంట్ అవ్వాలి.
అలా అవ్వాలంటే అది లోపలికి ఎంటర్ అయ్యే యాంగిల్ ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లోపల ఆ ఎంటర్ అవుతుంది తప్ప ఆ క్రిటికల్ యాంగిల్కి సెట్ అవ్వదు అది. చూడండి, మనకి ఈ కొలంబియా, డిస్కవరీ లాంటి స్పేస్ షటిల్స్ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి ఆల్ఫాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి కదా. తిరిగి వస్తున్నప్పుడు అవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక ఆప్టిమల్ ఎంటర్ అయ్యే యాంగిల్ ఒకటి ఉంటుంది. ఆ యాంగిల్లో కాకుండా స్లైట్గా వేరే యాంగిల్తో ఎంటర్ అయింది అనుకోండి, మొత్తం స్మాష్ అయిపోతుంది. ఓకేనా? ఎంటర్ అయ్యే విండోకి ఒక స్పెసిఫిక్ ఇది ఉంటుంది, ఫ్రిక్షన్ మినిమైజ్ అయ్యేలాగా ఒక యాంగిల్ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ఆప్టికల్ ఫైబర్లోకి సిగ్నల్ ఎంటర్ అవ్వడానికి యాక్సెప్టెన్స్ యాంగిల్ ఫార్ములా I0 = sin ఇన్వర్స్ ఆఫ్ √n1² - n2². ఇక్కడ న్యూమరికల్ అపర్చర్ అని ఒకటి డిఫైన్ చేస్తారు, NA అంటారు. న్యూమరికల్ అపర్చర్ ఎంత అవుతుందంటే సింపుల్, sin I0 అది. sin I0 అంటే ఎంత అవుతుంది? √n1² - n2². ఓకే, ఇక్కడ I ఎప్పుడు కూడా <I0 ఉండాలి. ఓకే, అంటే కండిషన్ ఏంటి? sin I < √n1² - n2². ఓకే, సో ఇదమ్మా ఆప్టికల్ ఫైబర్స్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఓకేనా? ఇందులో సింపుల్ క్వశ్చన్స్ అడగరు ఒకసారి. కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, క్లాడింగ్ ఎక్కువ, కోర్ డయామీటర్ ఎంత ఉంటుంది, క్లాడింగ్ ఎంత ఉంటుంది, లోపల ప్రిన్సిపల్ ఏంటి, న్యూమరికల్ అపర్చర్ ఎంత, ఇలా సింపుల్ ఇవి కాన్సెప్ట్ ఐడియా ఉంటే కనుక ఇవి రాయడం పెద్ద కష్టమే కాదు. ఓకే, సో మనం ఈ క్లాస్లో లేజర్స్ డీల్ చేసాం. లేజర్స్ తర్వాత ఫైబర్ ఆప్టిక్స్ కూడా డీల్ చేసాం. ఓకేనా? నేను మళ్ళీ మధ్యాహ్నం ఒక క్లాస్ కనెక్ట్ అవుతారు కానీ ప్రాబ్లీ 2:33కి. అప్పుడు ఏం చెప్తానంటే పాలరైజేషన్ చెప్తాను. పాలరైజేషన్ వీలైతే కనుక డైఫ్రాక్షన్ కూడా చాలా వరకు కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో మధ్యాహ్నం కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయితే కనుక ఆప్టిక్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, చెప్పినట్లు డౌట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? చదివేటప్పుడు దయచేసి కాన్సెప్ట్ వదిలేయకండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి ఓన్లీ ఈక్వేషన్స్ కనుక బై హార్ట్ చేశారంటే దట్స్ ఆఫ్ నో యూస్. ఓకేనా? కొంత గొప్ప కాన్సెప్ట్ని అప్రిషియేట్ చేస్తూ చదవండి, అప్పుడు మీకు ప్రతిదీ మెమరైజ్ అవుతుంది. ఓకేనా? మీకు ఆ టైం, ఆ స్కోప్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు పీజీకి వెళ్ళిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఒకటే కాదు, మీకు ఆ కాన్సెప్ట్స్ ఎంతవరకు గుర్తున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకేనా? కాన్సెప్ట్ మర్చిపోకూడదు, ఈక్వేషన్స్ మర్చిపోవచ్చు. ఎవరైనా మర్చిపోతారు. నేను మీకు ప్రిపేర్ అవ్వడానికి ఈక్వేషన్ గుర్తుపెట్టుకొచ్చాను, మళ్ళీ తర్వాత ఈక్వేషన్ మర్చిపోతాను, కానీ కాన్సెప్ట్ మాత్రం గుర్తుంటుంది. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్, లేకపోతే స్పాంటేనియస్ ఎమిషన్ కాదు, స్టిమ్యులేటెడ్ ఎమిషన్, పాపులేషన్ ఇన్వర్షన్, ఈ కాన్సెప్ట్స్ మాత్రం అవి ఎక్కువ కాలం పాటు మైండ్లో ఉండాలి. అప్పుడు అలా ఉన్నప్పుడే మీకు ఫిజిక్స్ బాగా చదువుతున్నట్లు. ఓకే.